మన చేతిలో డబ్బు, మన నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించటం బాగా అలవాటయింది ఈ సొసైటీలో మనుషులకి. ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు, ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకన చేసేవారిని అసలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. గతాన్ని తలుచుకొని బాధపడకండి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి, తలెత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మరచిపోకండి. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి, మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెబుతుంది. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. సంద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండూ ఒకటే. ఎందుకంటే రెండు తీరం చేరినట్లే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. ఎందుకంటే చేయికి దెబ్బ తగులితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడుస్తే చెయ్యి తుడుస్తుంది. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నీళ్ళలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొందరు మనసులో పడే బాధ, ఆవేదన ఎవరికీ తెలియవు. నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు, తిట్టే వారందరూ పరాయివారు అనుకోకు. ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు.